వైకాపా ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని, ఈ మద్యం కుంభకోణంలో ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆయన అమిత్ షా చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అంటూ ఆయన చెప్పిన దాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గనక ఈడీ నోటీసులు ఇస్తే బీజేపీ క్లియర్గా ఎవరు తమ శత్రువు ఎవరు కాదు అనేది క్లారిటీ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా రకరకాల ప్రచారం జరుగుతున్న తరుణంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమిత్ షా ఇటు పవన్ కళ్యాణ్ గారితో జగన్మోహన్ రెడ్డి మన లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు గారు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పినట్లుగా ఇప్పుడు అది గుర్తు చేస్తూ చాలామంది ఈడీ ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అసలు ఎవరు ఫ్రెండ్ అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అసలు టూ బర్డ్స్ వన్ వీడియో, టూ బర్డ్స్ వన్ షాట్. ఇవాళ ఒక్క వీడియో ఇవాళ రెండు పిట్టలను కొడుతుందా? ఓకే. అంటే ఇప్పుడు ఏది ఆయన ఏదో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక వీడియో వదిలేడు అప్పట్లో, ఏదో తనకి తర్వాత ఆ వీడియోను ఉపసంహరించుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకున్నారు. కానీ ఆయన ఆ వీడియోలో అన్యాపదేశంగా చేసినటువంటి ఆ కామెంట్స్, ఏదో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ లేకపోతే ఇన్స్టెంట్ ఫ్రెండ్, అటు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచిందా, లేకపోతే ఇక్కడ కేసీఆర్ కొంప ముంచిందా? ఓకే. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బర్డ్, ఇక్కడ బీఆర్ఎస్ మరో బర్డ్ అంట. ఒక వీడియోకి రెండు పెట్టలు ఇవాళ అవుటా? అంటే నేను అంటోంది అదే, అసలు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు, ఇప్పుడు బ్యూటీ ఆఫ్ పాలిటిక్సా? అంటే ఇప్పుడు తను ఏ ఉద్దేశంతో ఆ వీడియో చేసినా అది కాస్త నీకు భూచక్రం తిరిగినట్టు తిరిగింది. అసలు ఎటు పోతుందో అర్థం కాల, విష్ణు చక్రంగా మారింది. పవన్ కళ్యాణ్ అప్పటిదాకా అసలు ఇక్కడ పార్టీ మళ్ళా నిలబెడదామని కానీ ఇక్కడ పోటీ చేద్దామని కానీ అతను అనుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో అనంతర పరిణామాలు, ఆ జర్నలిస్టు సంఘాలు, లేకపోతే వాళ్ళు బూతులు, పచ్చి బూతులు. ఆయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఆ ప్రెస్ మీట్లో? బరాబర్ ఇక్కడ ఉంటా, ఇక్కడే నిలబెడతా, పార్టీని నిలబెడతా, పోటీ చేస్తా అన్నాడు. అంటే ఇప్పుడు అనవసరంగా పవన్ కళ్యాణ్ని కెలికి ఇప్పుడు జనసేన పార్టీని తెలంగాణ రాజకీయాల్లోకి తెచ్చి అంటే బీఆర్ఎస్కు ఉన్న అవకాశాలని గండి కొట్టడమా? ఓకే. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాం, రెండు జాతీయ పార్టీలు తెలంగాణ అనుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ చెరొక 8 ఎంపీ సీట్లు అసలు బీఆర్ఎస్కి లేదనుకున్నాం. ఎందుకో బీజేపీ ఈ మధ్య కొంచెం డల్ అయింది, బీఆర్ఎస్ మళ్ళీ వస్తుంది అనుకున్నాం. ఓకే. బ్రహ్మాండంగా ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారుద్దేమో అనుకుంటే ఈ వీడియో కాస్త బీఆర్ఎస్ అవకాశం అక్కడ ఎక్కడ మీరన్నది ఆంధ్రప్రదేశ్ ఆ రెండో పెట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈడీ వచ్చి పడుతుందా? ఓకే. ఏదో ఈరోజు వార్త చూసా, జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇస్తున్నాయి. అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో ఆ కేసులో నిందితులు అన్ని వేర్లు ఆయన వైపే చూపిస్తున్నాయని, ఇక ఆయనకి ఈడీ కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా, త్వరలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా రకరకాల ప్రచారం జరుగుతుంది. అంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్కి ఈడీ నోటీస్ ఇస్తుందా? ఓకే. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వీడియో చేశాడో కానీ ఆ ఇన్స్టెంట్ ఫ్రెండ్ లేకపోతే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అంటే దానికి దీనికి సంబంధం లేకపోవచ్చు, కాకతాళీయం కావచ్చు. ఎగ్జాక్ట్లీ. మళ్ళా నువ్వు యాక్సిడెంటల్లా ఇన్సిడెంటల్లా అంటావు. యాక్సిడెంటల్లా ఇన్సిడెంటల్లా కాదు. ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి పిఏ 100 కోట్ల ఆస్తులు బయటకు వచ్చాయి. ఎక్కడ చూసినా విల్లాలు, పెట్రోల్ బంకులు, లేకపోతే కార్ల షోరూమ్, అసలు భార్య పేరిట 20 కోట్లు, అనేక మంది బినామీలు. అసలు మామూలుగా కాదు, రోజుకో కథ బయటకు వచ్చింది. ఒకరోజు 100 కోట్లు బయటకు వచ్చింది ఋషికొండ, అక్కడేదో 2 ఎకరాలు అన్నారు. ఒకరోజు తిరుపతిలో 100 కోట్లు బయటకు వచ్చింది.
ఇట్లా కేఎన్ఆర్ అసలు ఎంతెంత సెటిల్మెంట్లు చేశాడు, ఉమ్. ఏ విధంగా బెదిరించి రాంచుకున్నాడు. 2 కేజీల బంగారం అన్నారు, మైనింగ్, మైనింగ్ అన్నారు, రియల్ అలాగే ఎస్టేటు, అసలు తిరుమల కొండ మీద అసలు ఒక పెట్రోల్ బంక్ అన్నారు, ఒక కారు షోరూమ్ అన్నారు. మైనింగ్ వాళ్ళు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉమ్, మమ్మల్ని బెదిరించారని చెప్పి మా పేర్లు బయటికి రానియొద్దని ఈరోజు ఉమ్, అంటే ఒక పిఏ లేకపోతే ఓఎస్డి ఉమ్, కృష్ణమోహన్ రెడ్డి ఉమ్, జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. అతని కొడుకు పేరిట 4 సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉమ్, పిఏ కేఎన్ఆర్ బావమరిది పేరిట సాఫ్ట్వేర్ కంపెనీ. ఉమ్, ఇదంతా మద్యం డబ్బులేనని కృష్ణమోహన్ రెడ్డి కోడల పేరిట ఎకరాల భూములు కొనడం, ధనుంజయ రెడ్డి. అది కూడా కేవలం 2020-23 మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు. ఉమ్, ధనుంజయ రెడ్డి ఇక భార్య, మరదళ్ళు, బినామీ శ్రీధర్, ఉమ్, అక్కడెక్కడ ముత్తుకూరు మండలం అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పిఏ, సరే. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి, ఉమ్, జగన్మోహన్ రెడ్డి సెక్రటరీ, ఉమ్, నెక్స్ట్ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవింద్. బాలాజీ గోహిందప్ప. అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, బయటకు వచ్చారు. ఉమ్, అంటే నెలకు 60 కోట్లు అన్నారు. సరే. ఇప్పుడు అదే ఏది అంత క్యాషే కదా. ఉమ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చరిత్రలో అసలు ఇంత పెద్ద స్కామ్ చూడలా. ఉమ్, ఇప్పుడు ఈడీ పెట్టి కృష్ణ 70 ఏళ్ళు అవుతుంది. సరే. ఒక 31,000 కేసులు డీల్ చేసింది. ఉమ్, ఆ 31,000 కేసులు మొత్తం దీంతో సమానం. ఉమ్, ఇప్పటికి వాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఉమ్, చోక్సీ, లలిత్ మోడీ అనేక కేసులు అది పట్టుకుంది కదా. ఉమ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన ఉమ్, ఒక 25,000 కేసులు చేసి ఉంటుంది. ఉమ్. ఇదొక్కటే ఆ 25,000 కేసుల పెట్టు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పాత కేసులు కూడా ఉన్నాయి కదా సార్. అంటే నువ్వు మళ్ళీ లక్ష్మీనారాయణ 31,000 కేసులు. ఏది 10-11 సిబిఐ, ఉమ్, ఈడీ 9 కేసులు. అంటే ఈడీ జగన్కేం కొత్త కాదు, ఉమ్, పాత కాపే. ఓకే. అంటే పాత పొద్దే, కొత్త పొద్దేమీ కాదు. కాదు. కాకపోతే కొత్త పిలుపు, ఉమ్, ఆహ్వానం, ఇన్విటేషన్ కార్డు కొత్తగా ప్రింట్ చేస్తారు, ఓకే. నోటీసులు పంపిస్తారు, విచారణకు పిలుస్తారు. ఉమ్, పిఏనే మనం చూసాం 9:30 గంటల్లో ఏమో ఏంటది డ్రిల్లింగా లేకపోతే గ్రిల్లింగా మనం చూసాం, వరుస పెట్టి ఆ విధంగా జరుగుతోంది. ఈయన కూడా పిలుస్తారు. ఆ రోజు నీకు గుర్తుందా, ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర జమ్మల మడక, మాచల నియోజకవర్గం, ఎత్తుపోయాడు లక్ష్మీనారాయణ. ఉమ్. ఇప్పటి వరకు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన చాలామంది తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఈ డైలాగులు తప్ప అసలు అధికారులకు సహకరించినటువంటి దాఖలాలు లేవనేటువంటి ప్రచారం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డిని కనుక విచారణకు పిలిస్తే ఆయనైనా చెప్పేటువంటి అవకాశం ఉందా, లేదంటే సేమ్ ఇదే డైలాగులు వస్తాయంటారు? ఆ డైలాగులు రాసిందే ఆయన. ఇప్పుడు వాటి పేటెంట్ ఆ మూడిటి ఆ డైలాగ్స్ ఉన్నాయి చూసావా, జగన్మోహన్ రెడ్డిదే కదా. ఓకే. ఆ 3 డైలాగులు 3 రోజులు జేడి లక్ష్మీనారాయణకి ఆటితోనే చుక్కలు చూపించాడు. సరే. ఆ రోజు మంజీరా గెస్ట్ హౌస్ గుర్తుందా, ఉమ్, జమ్మల మడకలో లిఫ్ట్ చేసి 3 రోజులు పెట్టాడు. ఉమ్, ఇక్కడ మంజీరా గెస్ట్ హౌస్లో గ్రిల్లింగ్ ఇదే సమాధానం. ఉమ్, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, మా ఆడిటర్లను అడగండి. ఉమ్, అయ్యే కదా వీళ్ళు చెప్పేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారబ్బా, ఉమ్, ఎందుకంటే మీరే చెప్పారు అంతిమ లబ్ధిదారు. ఉమ్, అతని పేరు చెబితే అదే ఆఖరి రోజు అన్నాడు కేసిరెడ్డి రాజు. ఉమ్, పైవాడి పేరు చెబితే పైకే అన్నాడు ఉమ్, ఎవరు, నారాయణ స్వామి. మన మీడియాలో ఇవన్నీ చూసినాయే కదా. ఇక్కడ ఏంటంటే చదరంగం, చెస్. ఉమ్, అటు ఈడీ అయినా, సిట్ అయినా, సిబిఐ అయినా ఇవాళ ఈ జే గ్యాంగ్తో మామూలు చదరంగం ఆడతల్లా. ఉమ్, అంటే ఫస్ట్ ఏంటి, పాన్స్ కొట్టారు, ఓకే. అంటే బంట్లు కొట్టుకుంటూ వచ్చారు. తర్వాత ఏంటి, నైట్స్ కొట్టారు, ఉమ్, ఆ శకటాలు కొట్టుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఏంటి, ఆ అశ్వాలు కొట్టారు, ఉమ్, తర్వాత గజాలు కొట్టారు. ఇక మిగిలింది ఎవరు, ఇద్దరే, ఉమ్, క్వీన్, కింగ్. సరే. క్వీన్ బాగా మామూలు మూమెంట్ ఉండదు. క్వీన్ అసలు ఎటైనా తిరుగుద్ది, చెస్ బోర్డు నీకు తెలుసు కదా, అదే మినిస్టర్ అంటారు, క్వీన్ అంటారు. ఉమ్, కింగ్కి చెక్మేట్ ఉమ్, వచ్చేసింది. నోటీస్ వచ్చిందంటే కింగ్కి చెక్మేట్ చెప్పినట్టే కదా. ఉమ్, అంటే ఇవాళ మాస్టర్ మైండ్ ఈ లిక్కర్ స్కామ్కి కింగ్ అండ్ క్వీన్. ఓకే. మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది ఎవరు, నువ్వు కాదు, నేను కాదు, ఉమ్, మాణిక్య ఠాగూర్ చెప్పాడు. ఓకే. మద్యం కుంభకోణం జగన్ లోభం, ఉమ్,
కర్త కర్మ క్రియ మాస్టర్ మైండ్ మిస్టర్ మిస్సెస్ సార్. జగన్మోహన్ రెడ్డి. ఓకే చెక్ మేట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.